నిన్న మొన్నటిదాకా పుష్ప 2కి బాహుబలి 2ని బ్రేక్ చేయడం కొంచెం కష్టంగా కనిపించింది. రీసెంట్గా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చేసరికి అందరూ పుష్ప 2 పని అయిపోయింది అనుకున్నారు. బాహుబలి 2ని బ్రేక్ చేయడం ఇక కుదరదు అనుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచనల్ని పుష్ప 2 తలకిందులు చేస్తుంది. ఈ మూవీకి బాలీవుడ్ మార్కెట్ అండగా ఉండడంతో వసూళ్ల వరదని కొనసాగిస్తుంది. 13 రోజుల్లో 1508 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ 18 రోజులకి 1650 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డ్స్ని డేంజర్ జోన్లోకి నెట్టింది. ఇక బాహుబలి 2ని బ్రేక్ చేయాలంటే ఇంకో 150 కోట్లు రావాలి. ఎలాగో పుష్ప 2కి క్రిస్మస్ సెలవులు అండ్ న్యూ ఇయర్ సంక్రాంతి సెలవులు ఉన్నాయి కాబట్టి ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. ఈ మూవీ తెలుగులో 320 కోట్ల నెట్ కొడితే హిందీలో ఎవరు ఊహించినంతగా 700 కోట్ల నెట్ అయితే టచ్ చేసింది భయ్యా. ఈ దెబ్బతో బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేయడం పుష్ప 2కి చాలా ఈజీగా మారుతుంది. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యేదాకా ఈ మూవీ కలెక్షన్లకి డోకా ఏమీ లేదు. అయితే ఈ మూవీ ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన తెలుగులో ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన గ్రాస్ 350 కోట్లు, కర్ణాటకలో 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది, తమిళనాడులో 75 కోట్లు, మలయాళంలో 25 కోట్లు, ఓవర్సీస్లో 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఫైనల్గా హిందీలో మాత్రం కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది భయ్య. ఈ మూవీ హిందీలోనే 850 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. విచిత్రం ఏంటంటే హిందీ మూవీస్ కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అనేవి రాలేదు. అక్కడ స్త్రీ 2 627 కోట్ల నెట్ కలెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటే దాన్ని పుష్ప 2 700 కోట్ల నెట్ కలెక్ట్ చేసి బ్రేక్ చేసి పడేసింది. ఇంకా హిందీలో కలెక్షన్స్ అనేవి స్ట్రాంగ్గానే ఉన్నాయి. నాకు తెలిసి లాంగ్ రన్ వరకు జస్ట్ హిందీలోనే 850 కోట్ల నెట్ 1000 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం పక్కా. ఈ లెక్కన పుష్ప 2 బాహుబలి 2నే కాదు దంగల్ రికార్డ్స్ను కూడా బ్రేక్ చేయడం గ్యారంటీ. అయితే ప్రస్తుతానికి 1650 కోట్ల గ్రాస్తో ఉన్న ఈ మూవీ ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. తెలుగులో 320 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది. క్రిస్మస్ నుండి 18 నిమిషాల రన్ టైంని యాడ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆడియన్స్ మూవీ చూడడానికి ఖచ్చితంగా వెళ్తారు. సో తెలుగు నుండి సంక్రాంతి వరకు ఇంకా 100 కోట్ల గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తమిళంలో అండ్ కేరళలో ఈ మూవీ హవా అయితే తగ్గిపోయింది. సో అక్కడ మేబీ ఒక 10 కోట్ల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కర్ణాటక నుండి ఒక 20 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్లో కూడా 60 నుండి 80 కోట్లు రావచ్చు. సో ఇప్పుడు కలెక్ట్ చేసిన 1650 కోట్లకి తెలుగు, తమిళ్, కేరళ, కర్ణాటక ఓవర్సీస్కి వచ్చే కలెక్షన్స్ని యాడ్ చేస్తే 1850 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది. సో ఇక పుష్ప 2 దండయాత్ర హిందీలో చూస్తుంటే అక్కడ ఇంకా 150 నుండి 200 కోట్ల నెట్ అయితే ఈజీగా కలెక్ట్ చేసేలాగే ఉంది భయ్య. సో టోటల్గా 2050 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది పుష్ప 2. సో అదే కానీ జరిగితే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సినిమాలకి పుష్ప 2 రికార్డే టార్గెట్గా నిలుస్తుంది. సో ఇదే గాయ్స్, మరి పుష్ప 2 2000 కోట్లకి పైగా కలెక్ట్ చేసి దంగల్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా లేదా? ఎలాగో బాహుబలి 2 రికార్డ్ని ఈ వీక్లోనే బ్రేక్ చేసేస్తుంది, నో డౌట్ అందులో. కానీ దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి భయ్య. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.